టీవీ14 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీ కలల నివాసాన్ని సాకారం చేసుకునే సమయం ఇది. ఆర్యావర్త డెవలపర్స్ గర్వంగా పరిచయం చేస్తున్న క్యాపిటల్ గేట్వే ప్రాజెక్టులో భాగమవ్వండి. అమరావతికి సమీపంలో ఏపీసీఆర్డీఏ మరియు రెరా ఆమోదంతో అన్ని నిబంధనలకు అనుగుణంగా అభివృద్ధి అవుతున్న ఈ ప్రాజెక్టులో మొత్తం 162 యూనిట్స్ ఉన్నాయి. సెల్లార్ ప్లస్ స్టిల్ట్ ప్లస్ 8 ఫ్లోర్లతో 1311 నుంచి 2370 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్ట్ హైలైట్స్: రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఫుల్లీ ఎక్విప్డ్ జిమ్, సూపర్ మార్కెట్, బ్యూటీ పార్లర్, ఏటీఎం, క్లబ్ హౌస్, డిజైనర్ ల్యాండ్స్కేప్, కిడ్స్ ప్లే ఏరియా, హై ఎండ్ ఫినిషింగ్. ప్రైమ్ లొకేషన్లకు దగ్గరగా 80% బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ కలల ఇంటి కోసం క్యాపిటల్ గేట్వే ప్రాజెక్టును ఎన్నుకోండి. ఇప్పుడే మాకు సంప్రదించండి. కాంటాక్ట్ 9668507777. లొకేషన్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ వెనుక, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్. మరలా గెలిస్తే కూటమి నాయకులకు తానేంటో చూపిస్తానంటున్న జగన్. విలేకరి ప్రశ్నకు నవ్వుతో సమాధానం ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హామీలిచ్చారు, అమలు మరిచారు. చంద్రబాబుపై జగన్ ఫైర్. బోడుప్పల్ మరియు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లలో పర్యటించిన హైడ్రా కమిషనర్. ఫిర్యాదులు కలిగిన స్థలాలను పరిశీలించిన రంగనాథ్. అమృత్ రైల్వే స్టేషన్ల ప్రారంభోత్సవం. వర్చువల్ విధానంలో బేగంపేట రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ. మూడున్నర దశాబ్దాల పాటు అప్పన్న సేవలు తరిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించిన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రధాన అర్చకులు ఇరగవరపు రమణాచార్యులు మరణం విచారకరం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని, రమణాచార్యులు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ఎక్స్ లో స్పందించారు నారా చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరలా వస్తే ఎవ్వరిని విడిచిపెట్టను అని అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటని కోరిన జర్నలిస్టు ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గట్టిగా నవ్వి చూద్దాం ఏం జరుగుతుందో అంటూ వెళ్లిపోయారు. చంద్రబాబు ఎన్నికల ముందు హామీలు గుప్పించి ఇప్పుడేమో వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని విమర్శించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న కరెంట్ అఫైర్స్ మీద, రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఇప్పటి పరిస్థితుల మధ్య జరుగుతూ ఉన్న వివిధ అంశాల మీద నాణ్యానికి రెండో వైపున, ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, రెండో వైపున చూపించే ప్రయత్నం ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం యుద్ధం చేస్తూ ఉండేది ఒక చంద్రబాబుతోనే కాదు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఓ చెడిపోయి ఉన్న ఓ ఎల్లో మీడియా వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువైపు నుంచి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నాణ్యానికి రెండో వైపున కూడా అప్పుడప్పుడు తెలియజెప్పే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి డైలాగులు మనం విన్నప్పుడు, చూసినప్పుడు మనందరికీ కూడా అప్పట్లో కనిపించింది, వినిపించింది చంద్రబాబు నాయుడు గారి నోట నా చేతిలో అభివృద్ధి మంత్రం ఉంది, సంపద నేను సృష్టిస్తాను,
సంక్షేమ పథకాలన్నీ కూడా నేను అమలు చేస్తాను, జగన్ చేసేటివన్నీ కూడా నేను ఇస్తాను, అంతేకాదు జగన్ కంటే ఎక్కువ కూడా నేను చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు కరెక్ట్గా సంవత్సరం ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి. 5 ఏళ్ల పాలనలో ఫేక్ బటన్ నొక్కడం, సంక్షేమంపై ఫేక్ ప్రచారం చేసుకోవడం ఫేక్ జగన్ పని అని విమర్శలు చేశారు మంత్రి నిమ్మల. 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చూస్తాం మనందరం కూడా. ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనంతా కూడా. ఎందుకంటే ఫేక్ వెల్ఫేర్, ఫేక్ బటన్, ఫేక్ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు చెప్తూ ఉన్నానంటే, మోసకారి సంక్షేమం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోండి. ఆ రోజు ఏదైతే రైతు భరోసా పేరు చెప్పి పిఎం కిసాన్ అని చెప్పి 6,000 రూపాయలు ప్రధానమంత్రి గారు ఇస్తారు ప్రతి సంవత్సరం కూడా. ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కింద ఆ వాయిదా 2,000 రూపాయలు రైతుల అకౌంట్లో పడిపోయినాయి. రైతుల అకౌంట్లో పడిపోయిన తర్వాత రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల అకౌంట్లోకి 2,000 పంపిస్తున్నానని బటన్ నొక్కుతాడు. అంటే ఎంత ఫేక్గా కాదా ఇది? ఆల్రెడీ అప్పటికే ఒక రోజు ముందుగానే నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి మనకి అకౌంట్లోకి డబ్బులు వచ్చేసాయి రైతులకి. అంటే వచ్చేసినటువంటి సొమ్ము కూడా ఈయన మళ్ళీ దానికి ఒక పేపర్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వేసుకుని, టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుని ఒక ఫేక్ బటన్ నొక్కి మళ్ళీ మనల్ని మోసం దగా. అందుకే ఫేక్ బటన్, ఫేక్ వెల్ఫేర్, ఫేక్ సీఎం అన్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. హనుమాన్ జయంతి సందర్భంగా హుస్నాబాద్ లోని హనుమాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మరియు ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లలో పర్యటించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఉదయం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి మేడిపల్లిలోని సేస్ స్కూల్లో అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా అధికారులు. జంట మున్సిపల్ కార్పొరేషన్ల నుండి హైడ్రాకి అనేక ఫిర్యాదులు రావడంతో ఫిర్యాదుల్లోని భాగంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన సాగింది. ఫిర్యాదుదారులు ఇచ్చిన ప్లేస్లను పరిశీలిస్తున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అండ్ టీమ్. ఎగ్జామిన్ చేసి అట్లా కదమ్మా, నాకు ఒకటి చెప్పండి, ఇది శ్మశానం కింద సమాధులు కనబడుతున్నాయి కదా, అంటే దాని అర్థం ఇది శ్మశానంగా గుర్తించబడింది ఇక్కడ అంతా, అంతే కదా ఇక్కడ కనబడుతుంది. అంటే శ్మశానంగా గుర్తించబడిన దానికి సడన్ గా ఎవడో సర్వే నెంబర్లు సర్వే చేయించి ఇక్కడ దాకా నా భూమి ఉందంటే కనుక చేసి అది క్లెయిమ్ అతను పొజిషన్ ఎలా తీసుకుంటాడు? శ్మశానం పొజిషన్ అలాగా మీరు అసలు అనేది పొజిషన్ ఎలా వెళ్ళింది? ఇప్పుడు శ్మశానంగా ఉన్నదాన్ని నేను సర్వే చేస్తాను, నేను సర్వే చేస్తాను, ఇంకోటి పైన ఇంకో సర్వే ఇంకోటి ఇస్తాడు. అప్పుడు పొజిషన్ సర్వేయింగ్ అనేది హద్దులు నిర్ణయించడానికి, పొజిషన్ హ్యాండింగ్ ఓవర్ అనేది జరగదు కదా. పొజిషన్ అనేది గవర్నమెంట్ అంటే కంట్రోల్ ఉన్న శ్మశాన వాటిక ఏదైతే ఉన్నదో అది హిందూస్ కానీ ముస్లిమ్స్ ఇద్దరిది ఉన్నది. ఇక్కడ ఉన్నప్పుడు పొజిషన్ తీసుకోవడానికి లేదు కదా, నువ్వు సర్వే చేసావు, నువ్వు క్లెయిమ్ చేయి. గవర్నమెంట్ పద్ధతి ద్వారా క్లెయిమ్ చేయాలి. బట్ హౌ కెన్ యూ టేక్ పొజిషన్ ఓవర్ ఇది సమ్ గ్రేవ్ యార్డ్ ల్యాండ్? అది యూనిలేటరల్ గా సంబడి కెనాట్ డిసైడ్ కదా, జస్ట్ బికాజ్ యూ హ్యావ్ సమ్ సర్వే రిపోర్ట్. అలా కాదు కదా. నేనేం పర్వాలేదు, నేను చూస్తాను కేర్లెస్ ఇది నాకు అర్థమైంది ఇష్యూ అంతా, ఏం పర్వాలేదు, ఇది చిన్న ఇష్యూ ఇది. ఓకే రైట్. ఎట్లా పోవాలి మనం? నడిచిపోవాలా? ఇప్పటికప్పుడు వేసారు స్తంభాలు 2 రోజులలో వేసారు సార్. రోడ్ వేసారు సార్, రోడ్ వేసి అన్ని హౌస్ నెంబర్ కూడా ఇవి నంబర్లు ఉన్నాయి సార్. ఫస్ట్ అంతా మీరు ఆక్యుపై అంటారా? అవును సార్, అవును సార్. ఇది కూడా వాళ్ళకి కాదు. అప్పుడు ఎట్లా పోవచ్చు మనం? ఇదో నంబర్ పక్కకే అడుగుదాం. అదే
వెంకటరెడ్డి సార్, డబ్బులు ఇచ్చాను మీరు జరిగిపోయింది అన్నారు సార్. దన్నప్పుడు డబ్బులు ఇచ్చాను మీరు ఎంత కావాలి అడగండి అన్నారు సార్. కూర్చోబెట్టి లైట్ బంద్ చేసి అదంతా వదిలేయండి. అసలు అంతకుముందు కనపడుతున్నాయి కదా గ్రేవ్స్, దాన్ని ఎట్లా బంద్ చేసుకున్నాడు? ఎవరు చేశారు అని? ఇప్పుడు ఆయన ఈ ల్యాండ్ కూడా ఆయనదే అంటారా? అంతే సార్, ఆయన అంతా వెంచర్ ఆయన పక్క వేసుకుంటే ఇది అడ్డం కనపడకూడదు గోరీలు అని చెప్పి కొడగట్టింది సార్. ఇది కూడా మాదే అంటాడు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ గోరీలు పెట్టుకుని పనులు చేస్తారు, తప్పదు కదా సార్. ఇప్పుడు మిమ్మల్ని పర్మిట్ చేస్తున్నాడా? నిన్ననే మా మనిషి చనిపోయింది. మరి ఇక్కడ పెట్టినారా గోరీ పెట్టినారా? ఆ పక్క కూడా ఇక్కడ ఇస్తున్నారు అంటే దీన్ని కంటిన్యూ చేస్తున్నాడు. గోడ అడ్డం పెట్టి అటు నుంచి వచ్చేవాళ్ళు, ఆ చాట్ నుంచి వచ్చేవాళ్ళ అంతే రోడ్డు సార్. చూస్తే మీకు తెలుసు. రాని రాని చార్లెస్ ఆయన చూపిస్తే మమ్మల్ని అంతా బెదిరించారు సార్. ఏమి చిన్న విషయం కాదు సార్. కర్మన్ఘాట్ శ్రీ ధ్యానాంజ స్వామి ఆలయంలోని హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయం. ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపించిన ఆలయ పూజారులు మరియు యాజమాన్యం. స్లోగా రావు దర్శనం చేసుకుంటాం. కాళ్ళలో 30 దర్శనం చేసుకుంటాం.
అమృత్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో భాగంగా వర్చువల్ విధానంలో బేగంపేట్ రైల్వే స్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించారు. బేగంపేట్ రైల్వే స్టేషన్ లో కేంద్ర మంత్రి కిషన్, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 26 కోట్లతో బేగంపేట్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలోని 2750 కోట్లతో 40 స్టేషన్ పునరాభివృద్ధి. నేడు బేగంపేట్ తో పాటుగా కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లను ప్రారంభం. బేగంపేట రైల్వే స్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నిర్వహణ. మోడీ హయాంలో దేశం అన్ని రంగాలలో వేగంగా అభివృద్ధి, ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా భారత్ ఎదుగుతోందని కిషన్ రెడ్డి వెల్లడించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని కేటీఆర్ కు రాజకీయం అంటే తెలవదు. తండ్రి చాటున కొడుకుగా వచ్చి కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతుండు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది. పేదోడి ఇంట్లో సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, 5 లక్షలతో పేదోడికి ఇల్లు కట్టిస్తున్నామని అన్నారు. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేస్తుండు. 10 ఏళ్ల నాటి నుండి ఎక్కడా పేదోడికి ఇల్లు కట్టలే. కట్టినా ఏ ఒక్కరికి ఇవ్వలే. తక్కువ సమయంలోనే ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయనకు రాజకీయాలంటే తెలియదు. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు నేరుగా పాల్గొనలేదు. తండ్రి చాటు కొడుకుగా ఆయన వచ్చి మాట్లాడుకుంటూ ఈయన మా హామీల గురించి చెప్తున్నాడు. ఇవాళ పేదవాడు కూడా 40-50 రూపాయల కిలో వేసే సన్న బియ్యం ద్వారా 3 కోట్ల మందికి అన్నం పెట్టడమే కాదు, ఉచిత బస్సు ప్రయాణమే గాని ఈరోజు 200 యూనిట్ల కరెంటు 50 లక్షల కుటుంబాలకు ఇవ్వడమే కాదు, 20,000 కోట్ల రుణమాఫీ చేయడం, 5 లక్షల రూపాయలతో ఇల్లు, 10 ఏళ్లకెళ్ళి ఇల్లు అనేది మాట మర్చిపోయిండ్రు. ఏ కాన్సెన్స్లో 200-300 కంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ కట్టలే. కట్టినది అలాట్మెంట్ చేయలే, ఇల్లు కట్టలే. అన్నిటికంటే మోసం దళిత ముఖ్యమంత్రి అని మోసం చేసినాను. ఎప్పుడు కూడా దళిత ముఖ్యమంత్రి అని 10 ఏళ్ళు మాట్లాడి ఇవాళ మమ్మల్ని మోసం చేసినాం అంటారు. మేము అతి తక్కువ సమయంలో ఇన్ని అమలు చేసి చూపించినాం. ఇంకా మాకు చాలా సమయం ఉంది. దాదాపు ఇంకా 38 నెలల సమయం ఉన్నది. మియాపూర్ అల్విస్ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్ డ్రైవర్ పై దాడికి ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. కాచిగూడ నుండి పటాన్చెరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మియాపూర్ అల్విస్ చౌరస్తా వద్ద ఘటన జరిగింది. తన ట్రాన్స్పోర్ట్ ఆటోకు దారి ఇవ్వడం లేదంటూ బస్సును ఆపి డ్రైవర్ ఫోన్ లాక్కొని ఆటో డ్రైవర్ దాడికి ప్రయత్నించాడు. రన్నింగ్ లో ఉన్న బస్సు ఎక్కి కిటికీ బయట నుండి డ్రైవర్ ను బస్సు తోలనివ్వకుండా చేయి పట్టుకొని తాళాలను లాగే ప్రయత్నం చేశాడు ఆటో డ్రైవర్. అయితే బస్సులోని ప్రయాణికులు చొరవతో వివాదం సద్దుమణిగింది. मोहन बाजू मिलेगा पहले देख शीशा देख पहले मैं इसको बोल रहा हूँ। నెల్లూరు వాస్తవ్యులైనటువంటి పెళ్లూరి చంటి వారి కుటుంబ సభ్యులు మరియు పిల్లలతో కలిసి అన్నవరం దేవస్థానం దర్శనం మరియు శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి దర్శనం అనంతరం తిరిగి నెల్లూరు వెళ్లేందుకు సాయంత్రం 5 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ కు వచ్చి టికెట్లు తీసుకుని ప్లాట్ఫారం నెంబర్ 4లోని నెల్లూరు వెళ్లే ట్రైన్ ఉందని తెలుసుకుని ట్రైన్ ఎక్కే క్రమంలోని పెళ్లూరు చంటి ఇద్దరు పిల్లలు పేర్లు నాగచైతన్య వయసు 6 సంవత్సరాలు, నాగలక్ష్మి వయసు 9 సంవత్సరాలు వారిని గమనించగా ప్లాట్ఫామ్ పై విడిచిపెట్టి ట్రైన్ ఎక్కి తర్వాత ట్రైన్ లో పిల్లల్ని చూసుకోగా కనిపించలేదు. అంతటా కంగారు పడి ట్రైన్ దిగి పిల్లలను రైల్వే స్టేషన్ మొత్తం వెతకగా ఎక్కడా కనిపించలేదు. వెంటనే జీఆర్పీ పోలీస్ వారిని సంప్రదించి విషయం చెప్పగా అంతటా జీఆర్పీ పోలీస్ వారు తక్షణమే స్పందించి పిల్లల్ని వెతికి పట్టుకుని ఆ ఇద్దరు పిల్లల్ని జీఆర్పీ ఇన్స్పెక్టర్ సమక్షంలోని వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఏలూరు జిల్లా శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలోని హనుమంత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.
వైశాఖమాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. భగవద్భక్తులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలతో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయగూడెం జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో పూర్వాభాద్ర నక్షత్రంలో దశమి స్థిరవారం రోజున ఆంజనేయ స్వామి వారు జన్మించినట్టుగా మనకి శాస్త్రం చెప్పబడుతోంది. అదే రోజు ఈ రోజు వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రంతో కూడుకున్న రోజు కనుక స్వామివారి జయంతోత్సవాలు హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు పాంచాన్నిక 5 రోజులుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. నిన్నటి రోజు అంకురారోపణతో ప్రారంభం జరిగింది. ఈ రోజు ప్రాతకాలమే స్వామివారికి నిత్యార్చన కైంకర్యములు అయిన తర్వాత 5:30 నుంచి భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.